ఇందు మూలంగా 50 మంది ప్రభుత్వ పింఛనుదారులకు తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వ పింఛనుదారులందరూ కూడా వారి యొక్క జీవన ప్రమాణ పత్రాలు సమర్పించడానికి ఫిబ్రవరి 20వ తారీఖు చివరి తేదీగా ఉంది కాబట్టి వారంతా కూడా సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల వద్దకు వెళ్ళి వారి యొక్క జీవన ప్రమాణ పత్రాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లేనిచో వారి యొక్క పింఛను నిలుపుదల చేసే అవకాశం ఉందన వెంటనే పింఛనుదారులంతా కూడా సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల వద్దకు వెళ్ళి వారి యొక్క జీవన ప్రమాణ పత్రాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వారు సబ్ ట్రెజరీ అధికారుల వద్దకు కానీ లేదా జిల్లా ట్రెజరీ అధికారుల వద్దకు కానీ వచ్చి జీవన ప్రమాణాలు సమర్పించుకోవచ్చు. అందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేసి ఉన్నామని డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ శ్రీకాకుళం వారు తెలియజేస్తున్నారు.